వామ్మో ఏం రూట్లో రా అయ్యా ఇవన్నీ. ఎంత డీప్ ఉందో వ్యాలీ అసలు, బాప్రే. పైకి చూడడం కూడా కష్టంగా ఉంది నాకు. అన్న మొబైల్ పగిలిపోయింది. మొబైల్ అనేది పగిలిపోయిందంటే ఆ బాధ మామూలుగా ఉండదు. చంటి అన్న వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాడంట, నాకంటే ఒక 20 కిలోమీటర్లు అనుకున్నాడు. అంటే ఎగ్జాక్ట్గా ఈ ఘాట్ రోడ్డుకి స్టార్టింగ్లో ఉన్నాడు, నేను ఘాట్ రోడ్డుకి కొద్దిగా లోపట ఉన్నా. వామ్మో ఏం రూట్లో రా అయ్యా ఇవన్నీ, చల్లగా ఉంది. దేవుడా, ఇప్పుడే కెమెరా ఆఫ్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక ఆల్టో వాడు వచ్చి ఇంకా హిట్ చేయడం ఒకటే తక్కువ అనమాట. ఇందాక ల్యాండ్ స్లైడ్లా ఉంది, సో సైడ్ ఆగాను అనమాట. అప్పటికి ఆగితే టర్నింగ్లో స్పీడ్గా వచ్చాడు, చూసి బ్రేక్ కొట్టాడు. అది ఆల్టోకి ఏబిఎస్లు అవి ఇవి ఉండవు కదా, అలా స్లైడ్ అవుతూ వచ్చి నా టైర్ తగిలి అయిపోయింది అనమాట కారు. చాలా డేంజర్గా ఉంది అసలు ఈ రోడ్. చూసారా, కనీసం 2 కార్లు సరిపోవట్లేదు అనమాట. థ్యాంక్ యూ. ఇలాంటి కర్వే అనమాట. ఈ కర్వ్లో నేను ఇలా చూసి బ్రేక్ వేసాను, వాడు బ్రేక్ వేసేసరికి ఇంకా అలా వచ్చి జారిపోయి వచ్చి గుద్దేసింది అనమాట. లక్ ఏంటంటే అంతవరకు ఇసుకుంది, కరెక్ట్ నా దగ్గర రాగానే కాస్త కోస్త గ్రిప్ దొరికినట్టుంది టైర్కి, అందుకు అదృష్టం ఒక విధంగా. అండ్ రోడ్లో పోనీ యాక్సిడెంట్ అయినా ఏం చేయలేము, జాగ్రత్తగా వెళ్ళడం తప్ప. ఏమైనా అయితే మొత్తం మన ఏమైతే అనుకున్నామో ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది అనమాట. అది మెయిన్ ఇష్యూ. ఏదో చేయించుకుంటాం, అది సెకండరీ, కానీ అందుకే సేఫ్టీ ఫస్ట్ అంటారు. మన ఎక్సెల్ హీరో అయితే దూసుకుపోతున్నాడు, నాకు ఈ జలక్ తగలడం కొద్దిగా స్లోగా వెళ్తున్నాను అనమాట. వీడు చూడు ప్లేస్ ఎంచుకొని వెళ్ళట్లేదు. వావ్, లుక్ ఎట్ ద వ్యాలీ మ్యాన్. ఒకసారి చూడండి వ్యాలీ ఎంత బాగుంది. పైన స్నో, కింద డీప్ వ్యాలీ. బాబా, సో ఎంత డీప్ ఉందో వ్యాలీ అసలు, బాప్రే. పైకి చూడడం కూడా కష్టంగా ఉంది నాకు. అదిరిపోయిందండి, భలే నచ్చింది. ఎక్కడ మన ఆ టాప్ నుంచి వచ్చాం, పైన కనిపిస్తుందా? సో ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్, అంటే నియర్లీ 1500 అడుగులు. ఒక్కసారి డిక్లైన్ అనమాట. సో ఈ పక్కనది కదా రివర్, ఇదే ఉయిల్ రివర్ అనమాట. UHL ఉయిల్ వ్యాలీ అంటారు అనమాట ఇది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మీరు ఏదైతే వ్యాలీస్ చూస్తున్నారో, అంటే ఎక్స్క్లూడింగ్ కాశ్మీర్ వ్యాలీ, కాంగ్డా వ్యాలీ అండ్ ఇంకో ఫెమిలియర్ వ్యాలీ ఉంది, మర్చిపోయాను. సో ఇవి తప్ప, అంటే ఈ 3 వ్యాలీలు తప్ప మిగతావన్నీ మోస్ట్ ప్రాబబ్లీ వ్యాలీస్ అన్నారంటే ప్రత్యేకించి ఈ రీజియన్లో అనమాట. అవన్నీ కూడా రివర్తోనే ఉంటాయి అన్నమాట. కింద దిగాం కదా, ఇది కొద్దిగా వేడిగాలే వస్తుంది. ఇందాక పైన అయితే చేతులు ఫ్రీజ్ అయిపోయాయి ఆల్రెడీ. ఎంటైర్ ఈ రూట్లో 60 kmలో ఇది ఒక్కటే అనుకుంటాను కొద్దిగా పెద్ద ఊరు. ఇందాక వచ్చింది చిన్నదే. సో ఇది కతౌలా. మొత్తానికి కతౌలా వదిలి మండి సైడ్ వెళ్ళిపోతున్నాం మనం. సో ఇక్కడ నుంచి రోడ్ కొద్దిగా బాగున్నట్టుంది, పర్లేదు కొద్దిగా గట్టిగా యావరేజ్ మెయింటైన్ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది. అమ్మనా, ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు వ్యూ పాయింట్. వెళ్ళినా వెళ్ళు. బాబా, మీకు హిమాలయస్ కన్నా అవుటర్ హిమాలయసే, అదే హిమాలయస్లో 3 రేంజెస్ ఉంటాయి అన్నమాట.
గ్రేట్ హిమాలయస్, తర్వాత అవుటర్ హిమాలయస్, తర్వాత శివాలిక్ అనమాట. ఈ 3 రేంజెస్ ఉంటాయి అన్నమాట. అంటే హిమాలయ ఫుట్ హిల్స్ ఉంటాయి కదా, వాటిని శివాలిక్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న రేంజ్ అంతా అవుటర్ హిమాలయస్ అంటారు అనమాట. వెళ్ళాలి. ఏముంది ఇక్కడ? ఓ ఐఐటి మండి. ఈ లెఫ్ట్ నుంచి అలా వెళ్ళి బ్రిడ్జ్ దాటి పైకి వెళ్ళిపోవాలి ఐఐటి మండికి. వావ్, ఏముంది ఇంక్లైన్ చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ కొండపైకి అద్భుతంగా ఉంది అసలు. సో ఈ నది ఇందులో కలుస్తుంది కదా. సో ఇక్కడ మరి చూడండి, అదే సారీ. సో ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్తాం మనం. సో లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది సుకేతి కర్డ్ అనమాట. నేను మీకు చెప్పాను కదా, అదే ఆ రోజు మండీలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం కదా. సుకేతి కర్డ్ ఏమో బియాస్ రివర్కి ఉపనది అనమాట. ఇది పైనుంచి వస్తుంటుంది అనమాట సుకేతి కర్డ్. సో అటుపక్క నుంచి అదే మన కుల్లు సైడ్ నుంచి బియాస్ వస్తుంది. సో ఈ 2 మండీ దగ్గర సంగమం అవుతాయి అన్నమాట. పైన ఏదో పవర్ స్టేషన్ ఉంది. అమ్మాయి ఎన్ని పవర్ స్టేషన్ రా బాబు. ఈ రూట్లో ఒకటి తగిలింది. 6 ప్లస్ ఇది ఒకటి 7. సో ఎంటైర్ అప్ అయితే నా బండి 5th గేర్లోనే హ్యాపీగా ఎక్కేసింది అనమాట, కళ్ళు మూసుకొని. అయ్యో లెఫ్ట్ సైడ్ కనబడట్లేదు. లెఫ్ట్ సైడ్ మనకి ఐఐటి కనిపిస్తుంది అనమాట. కాకపోతే అటు చూసాను, ఇటు బద్దలైపోద్ది అనమాట. అలా ఉంది పరిస్థితి. ఈ రోడ్స్ అయితే ఘాట్ రోడ్స్లోనే పీక్. ఇంకా నా బైక్ ఘాట్ రోడ్కే బెటర్ అనుకుంటాను. నార్మల్ రోడ్ మీద 28, 29 వస్తుంది. ఆ రోడ్లో నిన్న 30 వరకు వచ్చింది యావరేజ్. ఈరోజేమో ఈ రోడ్లకి 36 చూపిస్తుంది అనమాట యావరేజ్. నైస్ నైస్, గుడ్ బేటా గుడ్. అలానే ఇస్తుండు. ఎంతో కొంత డబ్బులు అయితే ఖర్చు అవ్వకుండా తగ్గించు చాలు. మనం ఇంకా చాలా దూరం పోవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోవాలి మనం. ఇలాగే సపోర్ట్ చేయి. విన్నంటది హైవే ఎక్కగానే మళ్ళీ దీని ఆకలి మొదలైపోద్ది అనమాట. అదేంటి దాబాలు చూడగానే దీనికి ఆకలి వేసేస్తుందేమో. అదే డాబా మీన్స్ దీని దాబా అనమాట. పెట్రోల్ బంక్లు లైన్గా 4-5 బంకులు కనబడ్డాయంటే వెంటనే యావరేజ్ కాస్త 30-32 ఉన్నది 28-25 పడిపోద్ది అనమాట. మళ్ళీ మూసుకొని లో ఫ్యూయల్ లెవెల్ చూసుకుంటూ మళ్ళీ కొట్టించాలి చిరాగ్గా.
ఖజియార్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, ఖజియార్ అని. సో మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. అది చాలా బాగుంటుంది అనమాట. కుదిరితే అది కూడా ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం. సో బై ద వే మనం ఉన్నది ఇది నేషనల్ హైవే 154 అనమాట. ఇది డల్హౌసీ నెక్స్ట్ సచ్పాస్కి వెళ్తాం కదా, దాని కనెక్టివిటీ అనమాట. డల్హౌసీ నుంచి చంబా వరకు ఉంటుందన్నమాట. చంబా అంటే అది కూడా ఒక ఫెమిలియర్ వ్యాలీ అనమాట, హిమాచల్లోనే. మీరు తాల్ సినిమా చూసారంటే ఐశ్వర్య రాయ్, అక్షయ్ ఖన్నాది, అందులో ఉంటుందన్నమాట. వాళ్ళ ఊరు చంబాయే, చాలా ఫెమిలియర్ అనమాట. ఏందో చంబా సైడ్ నుంచి కూడా మనం లే చేయొచ్చు. కాకపోతే చంబా నుంచి ఎలా ఉంటాయనంటే వరల్డ్లోనే డెడ్లీయెస్ట్ రోడ్స్ అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. మీకు కిల్లార్ కిష్త్వార్ అనేసి ఆ రోడ్ ఉంటుంది, సచ్ పాస్. అది చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇది టైమే కాదనమాట, జనరల్గానే చేయలేము. అది ఇంక ఈ స్నోలో అసలు చేయలేము అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్లోజ్లో ఉంటాయి. నవంబర్ నుంచి అక్టోబర్ నుంచే క్లోజ్లో ఉంటాయి, మళ్ళీ మే తర్వాత ఓపెన్లో ఉంటాయి అన్నమాట. మొత్తానికి బ్యూటిఫుల్ బిఎస్తో అయితే ఈరోజు అంతా ప్రయాణం సాగిస్తున్నాం అనమాట. ఇంకొక 100 km ఒక 3 hours అయిపోతే వెల్ అండ్ గుడ్. కాకపోతే ఈరోజు 250 km కంప్లీట్గా ఘాట్ సెక్షన్ అనమాట. ఘాట్లో కూడా ఎక్స్ట్రీమ్ ఘాట్ ఇది. ఎక్కడ మీకు 100 meters పక్కన పెట్టండి, 50 meters కూడా కర్వ్ లేకుండా ఉండదు అనమాట, స్ట్రైట్ రోడ్. ఓకే గైస్, రైడ్ అప్డేట్. సో టైం 3:28 అయింది. ఇంకొక 100 km ఉంది ధర్మశాలకి, అంటే ఈరోజు డెస్టినేషన్కి అనమాట. సుధీర్ కుమార్ రెడ్డి బాబు టీవీఎస్ మీద దూసుకెళ్తూ నాకన్నా ఒక 10 km ముందున్నాడు అనమాట. రైట్ గైస్, ఇదిగోండి ఈరోజు స్టార్టే ఏదో తేడాలా ఉంది అసలు. మార్నింగే ప్యాచ్ అయింది. అది చేయించుకున్నాను అంటే కారు గుద్దేపోయింది. ఆల్మోస్ట్ గుద్దేసిందిలేండి, లక్కీగా టైర్కి గుద్దే ఆగిపోయింది అనమాట ఆల్టో. సో అది ఓకే, ఇంకా బాగానే ఉంది, వెళ్ళిపోతుందా అంటే ఇంకో ఇప్పుడే మంచి స్పీడ్లో వెళ్తున్నాను. స్పీడ్ అంటే ఎంత కాదు, ఒక 60-70 మధ్యలో ఉన్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇందాక చెప్తున్నాను మధ్యలో ఏమంటారు, సో గోప్రో బ్యాటరీ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ చేంజ్ చేసా. ఓకే, నా డిస్ప్లే చూసారా? సో మార్నింగ్ ఏ ముహూర్తాన్ని బయలుదేరానో కానీ చుక్కలు కనబడుతూ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఏమైందంటే జస్ట్ మంచి స్పీడ్లో ఉన్నా, మంచి స్పీడ్ అంటే కాదు, 60-70 మధ్యలో ఉన్నాను. ఓ సో ఇప్పుడు ఇలా కార్ వచ్చింది కదా, ఈ టైప్లోనే లారీ వచ్చిందనమాట. సో పక్కన అసలు లేదు ప్లేసు. సో ఇలాంటి ప్లేస్లో దించాల్సి వచ్చింది సైడ్కి అనమాట. అప్పటికి 60లో ఎంతో ఉన్నాను. సో ఉండేసరికి ఇంకా దించే లక్కీగా బండి అయితే కంట్రోల్ అయింది. కాకపోతే ఒకసారి షేక్ వచ్చిందనమాట. సో దానికి ఏమైందంటే ఇంతకుముందు మ్యాప్ చూసి కాల్ మాట్లాడాను మన సుధీర్ బాబుతోటి. సో తను ఆల్రెడీ నాకన్నా ఒక 9 km ముందున్నాడు అనమాట. అప్పటికైతే 10 km, ఇప్పుడు ఎంత ఉన్నాడో తెలీదు. సో అయిపోయాక ఏదో ఆలోచిస్తూ దీనికి మొబైల్ మౌంట్కి అయితే ఫిక్స్ చేశాను. ఫోన్ ఫిక్స్ చేసేసరికి అదేం జరిగిందంటే వెనక దానికి మొబైల్ కవర్ ఉంది కదా, సో ఆ కవర్ ఫిక్స్ అయింది, సరిగ్గా మొబైల్ ఫిక్స్ అవ్వలేదన్నమాట. నేను చూసుకోలేదు. అది ఏదో ఓవర్ఫ్లో జస్ట్ ఇలా పెట్టేసరికి బ్యాక్ కవర్తో పెట్టాను కదా, ఆ కవర్కి అది ఫిక్స్ అయ్యి ఇప్పుడు లూజ్గానే ఉంది. ఇంకొకసారి దింపేసరికి ఒక విధంగా అదృష్టం, ఒక విధంగా దురదృష్టం. ఇంకా పక్కన లోయలా ఉందన్నమాట. లక్కీగా దానికి సైడ్ రైలింగ్ ఉంటుంది కదా, సో అలాంటి గోడ లాంటిది అనమాట. లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటిది అనమాట. దానికి వెళ్ళి తగులుకుంది, ఈ ఎడ్జ్ తగిలింది అనమాట గట్టిగా. సో తగలగానే మొత్తం బ్రేక్ ఇచ్చేసింది ఫోను. అబ్బబ్బబ్బబ్బో, ఆఫ్ రోడ్ బ్యాచ్. మొత్తానికి డిస్ప్లే అయితే ధమాల్ అయింది.
సో మార్నింగే ప్యాచ్. సో పంక్చర్ చేయించుకున్నాము అంటే ఆల్టో గుద్దైపోయింది, ఆల్మోస్ట్ గుద్దేసిందిలేండి. కాకపోతే లక్కీగా అబ్బా సో లక్కీగా టైర్ గుద్దుకొని ఆగిపోయింది అనమాట. ఇంకా ఆ టైంలో క్యామాన్లో లేదు. అది ఇంకా చిన్న రోడ్లేండి, వాడు మరి ర్యాష్గా కొట్టి బ్రేక్ కొట్టేద్దాం అనుకున్నాడు. మన ఆల్టో గురించి తెలిసిందే కదా, కొట్టిన దగ్గర అది ఆగదు. ఆ విషయం ఆడికి అర్థం కాలేదు. సో ఆ జలక్ అయ్యాక మెల్లిగా వస్తున్నానంటే ఈ జలక్. మొత్తానికి ఈరోజు అయితే నా డే బాగాలేదన్నది అయితే అర్థమైంది, అందుకే కొద్దిగా మెల్లగా వెళ్తున్నాను. మన సుధీర్ కుమార్ రెడ్డికి దూసుకుపోతున్నాడు, చూడాలి. కొద్దిగా ముందుకెళ్ళాక ఓ చూసారా, సేమ్ సీను. ఆడ కార్తో దించాడు, నేనేమో బైక్తో దించాను. ఆ ఒక్కసారి ఆ బంప్ తగిలేసరికి ఇది ఊడి బయటికి ఇలా ఎగిరిపోయింది అనమాట. ఆ ఎడ్జ్ తగిలి అయిపోయింది. కాకపోతే డిస్ప్లే మొత్తం చిత్తు పప్పు అయిపోయింది అనమాట. చాలా ఇంపాక్ట్ కూడా గట్టి తగిలిందిలేండి. కాకపోతే లొకేషన్స్ అయితే నెక్స్ట్ రేంజ్లో ఉన్నాయి ఒక్కొక్కటిను, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ తిరుపతి వాళ్ళు కనబడ్డారు అనమాట, మన తెలుగు వాళ్ళే. సో మన వాళ్ళు మనాలి చూసుకున్నాక షిమ్లా వెళ్తా అన్నమాట. ఇన్ జనరల్గా మనాలి ఎలా ఉంటుందో సేమ్ అదే అలానే షిమ్లా కూడా ఉంటుందన్నమాట. సో రెండింటి ఫీల్ ఒకటే అనమాట. ఇప్పుడు ఎలా అయితే మనం మనాలిలో ఉండి సోలాంగ్ వ్యాలీ ఇటుపక్క మణికరణ్ ఇలా తిరుగుతాము, సేమ్ షిమ్లాలో ఉండి అక్కడ నుంచి కుఫ్రీ కానీ నార్కండా కానీ మంచు కోసం వెళ్తాం అనమాట. సో సీన్ అయితే సేమే. అలా కాకుండా మీరు డలౌసీ కానీ నెక్స్ట్ ధర్మశాల ఉంది, ధర్మశాల కానీ ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి అనమాట. అరౌండ్ 30-35 km రేడియస్లో ఉంటాయి అన్నమాట. సో ఇటుపక్క వచ్చేయడం చాలా బెటర్ అనమాట. మీకు వ్యూస్ కూడా అదిరిపోతాయి, చాలా బాగా వస్తాయి అన్నమాట. అండ్ మీకు కాంగ్రా వ్యాలీ దగ్గరే ఉంటుందన్నమాట, మన పాండవులు కట్టిన రాక్ది ఒక టెంపుల్ ఉంటుంది. అది చాలా ఫెమిలియర్ అనమాట, ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అదనమాట. సో ఎవరైనా మనాలి చూసుకున్నాక ఈ వైపు అయితే రండి, సజెస్టబుల్లే, బాగుంటుంది కూడా. అంటే సేమ్ ఒకేలాంటివి రెండు ఎందుకు డబుల్ ఫోటో చూడడం, ఇంకోటి చూస్తే బాగుంటుంది కదా అని దాని మీనింగ్. సో అది గైస్ ఈరోజు నా అడ్వెంచర్ స్టోరీలు. అండ్ ఇది పంజాబ్ హైవే, పంజాబ్ కనెక్టివిటీ అనమాట. సో మ్యాక్సిమం పంజాబ్ వ్యాన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళైతే ఇంకా ఎరగొడేస్తున్నారు అనమాట వాళ్ళ కార్లని. పతాన్కోట్ 170. స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అడ్వెంచర్ మన చంటి అన్న వెనకాల టైర్ పంచరు అన్న తర్వాత ఇప్పుడు సెకండ్ అడ్వెంచర్ అన్న మొబైల్ పగిలిపోయింది. మొబైల్ అనేది పగిలిపోయిందంటే ఆ బాధ మామూలుగా ఉండదు. అన్న బోబో గేర్స్ పెట్టిండంట, టైట్ చేసిండు కానీ కొద్దిగా లూజ్ అయిందంట. అది కొద్దిగా లూజ్ అయ్యి ఫోన్ పడిపోయింది, ఫోన్ మొత్తం పగిలిపోయింది, ఏం మిగిలిలేదు. టెంపర్డ్ గ్లాస్ కాదు, స్క్రీన్ కూడా పగిలిపోయింది, ఏం చేయలేదు.